నమస్తే అమ్మా. నమస్తే అండి. రాబోయే ఎన్నికల్లో సీఎం ఎవరవుతారు అనుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారు? జగన్ కావాలండి. అలాగే జగన్ మేనిఫెస్టోలో చెప్పిన నమ్ముతారా, చంద్రబాబు చెప్పిన మేనిఫెస్టోలో నమ్ముతారా? మా జగన్ అన్నయ్య నమ్ముతామండి. మరి ఎందుకు నమ్ముతారమ్మా జగన్మోహన్ రెడ్డి గారు? మాకు అన్ని పథకాలు అవన్నీ ఇచ్చారండి. అమ్మఒడి ఇచ్చారు, రైతు భరోసాలు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. అందుకే మాకు జగన్ అన్నయ్య రావాలని కోరుకుంటున్నాం. అలాగే పథకాలతో పాటు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, స్కూల్స్, నాడు నేడు కింద ఇలా ఎన్నో పనులు చేశారంటున్నారు. ఇవన్నీ నిజమేనంటారా? నిజమే అండి. మా జగన్ అన్న గారు ఇచ్చినవి నిజమే. అలాగే మరి సచివాలయాల వలన, వాలంటరీ వ్యవస్థ వలన ప్రజలందరికీ మంచి జరిగిందంటారా? మంచిగా జరిగిందండి. పెన్షన్లు ఇంటింటికి తెచ్చి ఇచ్చేవారా? మరి ప్రతిపక్షాలు ఇవ్వలేదు అంటున్నారు. లేదండి, ఇంటింటికి తెచ్చి ఇచ్చేవారండి. ప్రతిపక్షాలు అన్ని కలిపి వస్తున్నాయి మరి కూటమి కింద ఏర్పడి. మరి జగన్ సింగిల్ గా వస్తున్నాడు. మరి ఎలా ఉండబోతున్నాయి ఎన్నికలు? జగన్ వస్తే అన్ని బాగుంటాయి. అలాగే మరి ఫైనల్ గా మీ ఓటు ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికా, చంద్రబాబు నాయుడు గారు? మా జగన్ అన్నకే అండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్స్.